హాయ్ అండి, వెల్కమ్ టు డైలీ వన్ మోర్ బ్లాగ్. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి దగ్గర 12 అవుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఫుల్ రెస్ట్ అయిపోతుంది నాకు. నేనైతే మార్కెట్ అది తిని ఫుల్ టైర్డ్ అయిపోయాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోయారు పిల్లలు వచ్చేసి. ఇంకా వాళ్ళ కోసం టిఫిన్ కూడా చేయలేదు, డైరెక్ట్ లంచే ప్రిపేర్ చేసేసాను. రైసు, సాంబారు. ఇంక ఈవినింగ్ వస్తే కూడా సరిపోతుంది వాళ్ళకి వచ్చేసి. ఇంక ఇప్పుడు నేనైతే కాఫీ పెడతాను. నాకు చాలా ఇష్టం అని చెప్పాను కదా, కాఫీ అయితే పెట్టుకుంటాను. సెకండ్ టైము, మార్నింగ్ ఒక టైము, ఇప్పుడు ఒక టైము పెట్టుకుంటాను నేను. ఇంకా కావ్యకి వచ్చేసి 4 days ఇంకా కంటిన్యూ క్లాసెస్ అయితే ఉంది, డ్యాన్స్ క్లాసు. దాని జట్లో టెస్ట్లు కూడా నడుస్తూ ఉంది. ఇంకా పోవాలా 4:30కి మెసేజ్ వచ్చింది. ఇంకా శనివారం కదా, రేపులే మన్నాడు వచ్చేసి ప్రోగ్రామ్ ఉంది. ప్రోగ్రామ్కి పొద్దు లేదా రేపు అయితే కాస్ట్యూమ్ ఇస్తారు. 2 డ్రెస్ అయితే ఇస్తారు, అన్నిటికీ పే చేసేసాను. ప్రోగ్రామ్కి ప్లస్ కాస్ట్యూమ్కి రెండింటికి పే చేశాను. ఇంక ఇప్పటితో రేపు ఇస్తారు, దాన్ని తీసుకురావాలా. అక్కడ క్లాస్కి అయితే పంపించాలా. మార్కెట్కి ఏం పోలేదు అంటే ఇంకా పూలు వచ్చేసి ఒక్కొక్క కేజీ 200 రూపీస్లో ఉంది. చాలా సోమవారం ఇంకా తెచ్చుతా ఉన్నాను, కానీ కొంచెం కూడా లాభం అనేది లేదు. ఇంకా అట్లే ఉంది, కొంచెం ఆడిపోయింది. నిన్న తెచ్చినది అయితే కొంచెం బాగుంది. ఫ్రెష్గా ఫుల్ పూలకి వచ్చేసి 2000 అమౌంట్ అయినా కూడా ఒక బ్యాగ్ కూడా నిండలేదు, అంత రేట్లో ఉంది. ఇప్పుడు వచ్చేసి కార్తీక మాసం కదా, అంత రేటు చలికాలంకి అంతగా వచ్చేలేదు పూలు. ఇంకైతే కాఫీ పెడతా ఉన్నాను. అంత హడావిడి అనేది ఏమీ ఉండదు మా ఇంట్లో, ఫుల్ రెస్ట్లో ఉంటాము. ఎప్పుడు కావాలో అప్పుడు చేయాలా అంటే ఫుల్ క్లీనింగ్ చేస్తూ ఉంటాను. మార్కెట్కి పోతేదా కొంచెము బిజీగా ఉంటాను. ఇంక వంట అయితే అయింది కదా, అన్నం కొద్దిగా ఉంది. మధ్యాహ్నం వాళ్ళు వచ్చేప్పటికి చపాతీ అయితే చేసి పెడతాను. ఇంకా సాంబార్ అయితే ఉంది. ఇట్లా కాఫీ పొద్దున్నే చేసింది, రైస్, సాంబార్, వెజిటేబుల్ సాంబారు, మిక్స్డ్ వెజిటేబుల్. ఇంక రేపు పొద్దునకైతే దోశ లేదా ఇడ్లీ చేద్దాం అనుకున్నాను. ఇంకా బియ్యం అయితే నానబెట్టేస్తే నైట్కి వచ్చేసి మిషన్కి ఎత్తుకోవచ్చు. ఇంకా పోవాల ఉంది కదా, దాని జతకైతే ఒక నిమ్మకాయలు అయితే తెచ్చుకున్నాను, ఒక మూట. అది అంగడి దగ్గర ఉంటుంది కదా, ఇక్కడ లేదు కాబట్టి చూపించకాయలేదు. అంగడి దగ్గర ఉంటుంది, అక్కడే ప్యాకింగ్ చేసేస్తాము. చూడండి ఏమేమి మిగిలింది అంటే ఏం లే, కొద్దిగా ఉంది. ఇదంతా తెచ్చి 4 days అవుతుంది, ఇంకా ఖాళీ కాలేదు. నల్లగా అయిపోయింది. ఇది బాగుంది కొంచెము, ఇది నిన్నే తెచ్చింది. ఇది ఒకటే తెచ్చింది నిన్న. రెడ్ రోజ్, అది మీడియంగా ఉంటే తెచ్చుకుంటే వ్యాపారం చేసేకి బాగుంటుంది. ఎక్కువ రేట్లు ఉంటే తీసుకొనేలేదు. 3 kgs తెస్తే కూడా ఒక వారం వరకు అమ్మాల్సి వస్తుంది. ఇంక ఇప్పుడు కావ్యం తొడుకొని అట్లే పోతాను షాప్ దగ్గరికి, అంగడి పెట్టేకి. కాఫీ ఇంకా కావ్యకి వచ్చేసి బ్యాంగిల్స్ అవన్నీ తీసుకొని రావాలా పోయి. ఈ పొద్దు లేదా రేపే తెస్తాను, మొన్నడే కదా ప్రోగ్రామ్ ఉండేది. ఇంకా ఈ పొద్దు లేదా రేపు తేవాలా. గోల్డ్ బ్యాంగిల్స్ ఏమో చెప్పిండారు మెసేజ్. ఈ పొద్దు ఉంటుంది పోవాల. కొద్దిగా స్టూడియోలో కొంచెం మీటింగ్ ఉంటుంది, మెసేజ్ వస్తే పోవాల్సి వస్తుంది. ఓకే అండి, ఇప్పుడైతే నేను వచ్చేసి పిల్లలకి చపాతీ అండ్ ఆలు బఠానీ ఫ్రై చేస్తాను. నేను చపాతీకి అయితే పిండి అయితే రెడీ చేసి పెట్టేసి నేను
హాఫ్ అన్ అవర్ అయింది రెడీ చేసి. ఇంకేం పిల్లలు కూడా వచ్చేస్తారు మా పిల్లలు. ఇంకా ఫ్రైకి అన్నీ రెడీ చేసుకున్నాను. ఉడుకుతా ఉంది. బఠానీ అండ్ ఆలు రెండు కలిపి క్యాప్సికమ్ అంతా వేసి ఫ్రై చేస్తాను. సాంబార్ ఉంది కదా, నైట్కి అయితే సాంబార్ ఉంది, ఇప్పటికి మాత్రమే చేస్తాను. ఇంకా నేను కూడా రెడీ అయిపోయినాను. అట్లే అంగడి దగ్గరికి ఇంకా కావ్యం తోడుకొని తినేసి అంగడి దగ్గరికి పోదామని. ఇంకా 4 o'clock అయితే వచ్చేస్తారు. 4:30కి క్లాసెస్. 4:30 to 5:30 అంటారు, కానీ 6 వరకు పెట్టుకుంటారు. ఇంకా కాస్ట్యూమ్స్ అంతా ఇస్తారంట, మెసేజ్ అయితే వచ్చింది. ఇంక ఇప్పుడు చపాతీ అయితే చేసేస్తాను. ఇది తిరుపతి పెట్టేసి ఇంకొచ్చే టైం అయిపోయింది. ఇప్పటికి మాత్రమే ఇది వచ్చేసి పిల్లలకి. నైట్కి చపాతీ పిండి ఉంటే అన్నం ఉంది కొంచెము, నైట్కి చపాతీ కొంచెం చేసేస్తాను. నేను వచ్చేప్పటికి జీవిత కూడా చేసేస్తుంది. ఇంక ఇప్పుడు వచ్చేసి 3:30 అవుతా ఉంది. 4 o'clock వస్తారు కదా పిల్లలు. వాటికి ఇప్పుడు చపాతీ అండ్ ఆలు ఫ్రై చేసేస్తాను. తినేసి ఇంకా వెళ్ళిపోవచ్చు టైంకి. ఇంకా ప్రాక్టీసు టెస్టులు వేరే నడుస్తూ ఉంది పాపం కావ్యకి. జీవికి టెస్టులు నడుస్తూ ఉంది. జీవికి ఆ క్లాసులు లేదు కదా, కొంచెం ఫ్రీగా ఉంటుంది. జీవి వచ్చేసి కావ్యకి ఇక్కడ ప్రాక్టీస్ చేయాలా, ఇంకా చదువుకోవాలా. ఇదైతే ఇంక వంచేస్తాను. ఉడికిపోయింది. ఎరగడ్డాను క్యాప్సికమ్ అయితే వేసినాను. ఇంకొద్దిగా కరివేపాకు వేసుకున్నాము. కొద్దిగా పసుపు. బిన్నె అయితే వేగిపోతుంది. ఇంకా ఎర్రగడ్డలు అయితే వేగిపోయింది. టమాటా వేసుకున్నాము, కొంచెం ఉడుకుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు, ఉంటే కొంచెం వేసుకోవచ్చు. ఇంకా రేపుకి వచ్చేసి దోశకి నానబెట్టేసినాను. దోశ పొంగనాలు యాదనే వేసుకోవచ్చు, గుంత పొంగనాలు ఏమన్నా. పొద్దున్న టిఫిన్కి అయితే నానబెట్టినాను. ఇంత వేగిపోయింది కదా, ఇప్పుడైతే ఇది వేసుకొని ఇస్తాము. బఠానీ ఆలు. బఠానీ ఆలుగడ్డ ఉడికిపెట్టినప్పుడు కొంచెం ఉప్పు వేసినాను, కొద్దిగా వేసుకుంటాను. కొద్దిగా కారపొడి, ధనియాల పొడి, కొద్దిగా చికెన్ మసాలా. మసాలా అంతా కొంచెం ఉడకాలి కదా, అందుకే కొంచెంగా వాటర్ వేస్తాను.
ఆలు కర్రీ అయితే ఫ్రై అండ్ కర్రీ యాదో ఒకటి అయిపోయింది. పక్క వచ్చి పెంచి పెట్టేసినాను పెనుము. చపాతీ అయితే చేసుకుంటాను. ఇది ఇంకొంచెం ఫ్రై అయిపోతే ఉడికితే సరిపోతుంది. మసాలా ఉడకాలి కదా, పచ్చి మసాలా. చపాతీ అయితే రెడీ అవుతా ఉంది. ఇక్కడ ఒకటి వేసినాను, ఆల్రెడీ ఒకటి చేస్తా ఉన్నాను. ఇప్పుడు ఫుల్ ఖుషి మా పిల్లలకి వచ్చేపటికి. అయిపోయింది. ఆఫ్ చేసేస్తున్నాయి. ఆలు అండ్ మటర్ కర్రీ ఫ్రై తర ఉంది, కర్రీ తర లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇదే ఈరోజు బ్లాగ్ వచ్చేసి. ఇంకా మా పిల్లల కోసం చపాతీ అండ్ కర్రీస్ వేసేస్తున్నాయి. ఇంక పోతాను షాప్ దగ్గరికి, రెడీ అయిపోయినాను కదా. మా పాప వాళ్ళు వస్తే తినేసి ఇంకెళ్ళిపోతాను. కావ్యం క్లాస్లో వదిలేసి రేపు ఇంకా ఆర్డర్స్ ఇచ్చిరి క్లాస్లో అనేది రేపు చెప్తాను, రేపు చూపిస్తానట్లే. ఇంకంతే ఈరోజు బ్లాగ్ వచ్చేసి. ఇంకా రేపు అడ్రస్ ఇచ్చిరి అనేది రేపు చూపిస్తాను బ్లాగ్లో, నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. ఎన్ని డ్రెస్లు ఇస్తారు అనేది, ఇంకా బ్యాంగిల్స్ అన్నీ తీసుకొస్తాను, అవన్నీ చూపిస్తాను. ఇంకా ఉంటానండి ఈరోజుకైతే బ్లాగ్ ఇంతే. ప్లీజ్ మా వీడియో బాగుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్ బాయ్.